పక్కన ధైర్యం ఆయనకి. సో అందుకోసం అది. యా ప్లీజ్. యా నేను మాట్లాడతానంటే ఇంకా హ్యాపీ చాలా. ప్లీజ్. తను మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. సాయి దుర్గాదేశ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను 2 విషయాల్లో ఒకటే బ్రో. మీరు నేను 2 విషయాల్లో ఒకటే అంటున్నాను బ్రో. కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు ఒకసారి. ఆయన మైక్ ఎవరో చెప్తాను నేను. సార్కి మైక్ ఎవరో ఒకసారి. బ్రో మీరు నేను 2 విషయాల్లో ఒకటి, అది ఏంటో చెప్పగలరా? పెద్ద కష్టం అనిపిస్తున్నాం కాదు, మీరు చెప్పేస్తారు ఈజీగా. నాకంత నాలెడ్జ్ లేదబ్బా, చెప్పు. మీకు అమ్మంటే ప్రాణం, నాకు అమ్మంటే ప్రాణం బ్రో. మీరు ఇంకో మెట్టెక్కి సాయి దుర్గాతేజ్ అని పేరు కూడా మార్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ బ్రో. థ్యాంక్ యూ. అలాగే 2వ పాయింట్, మీరు మంచివాళ్ళు, నేను మంచివాడిని బ్రో. అది నమ్మడం కష్టం, ఎందుకంటే నేను అంత మంచోడిని కాదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఈవెంట్కి వచ్చి మా ఉషాపరిణ టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కారణం మా అమ్మ, మా నాన్న అండి. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ఒకసారి. అండ్ మా కెప్టెన్, మా మావయ్య గారు విజయభాస్కర్ గారు. ఆయన గురించి చెప్పడానికి అండి ఫస్ట్ అండి, ప్రజెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ ఏంటో మీకు అందరికీ తెలుస్తాయి కదండి. కొంచెం అంటే ఆర్టిస్ట్కి స్లాంగ్ అంతా వచ్చేయాలి, తర్వాత చాలా పర్ఫెక్ట్గా వాడికి అంటే ఎవ్రీథింగ్ ఉండాలండి. ప్రజెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీ అందరికీ తెలుసు. అండ్ ప్రజెంట్ మనకు అంతా డిజిటల్ ఫార్మాట్ అండి. ఏదన్నా రికార్డ్ చేస్తే జస్ట్ అలా డిలీట్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి, ఇంకో టేక్ చేసుకోవచ్చు. మా మావయ్య గారు గురించి చెప్తానండి, విజయభాస్కర్ గారు. ఆర్టిస్ట్కి యాక్షన్ వచ్చా, స్లాంగ్ వచ్చా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ అనవసరం అండి. ఆర్టిస్ట్ ఎవరైనా పర్లేదు, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న మాత్రం చూస్తారండి అంకుల్. అది ఆయన గ్రేట్నెస్ అండి. నేను చేయించుకుంటాను యాక్టింగ్. ఆయన గ్రేట్నెస్ అండ్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పాజిటివ్నెస్ అండి. ఏం పట్టించుకోరు. క్యారెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి ఆయన ఇది మ్యాచ్ అవుతాడో లేదా, ఈ అబ్బాయి కొత్తోడవని పాతోడవని ఆల్రెడీ పేరున్నోడవని ఏదన్నా అంకుల్కి అనవసరం. అంకుల్ ఒకటే చూసేదండి అంటే క్యారెక్టర్ మ్యాచ్ అవుతా లేదా, అది ఆయన గ్రేట్నెస్ అండి. అదే గ్రేట్నెస్తో ఈరోజు ఆయన ముందుకు వచ్చి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఈ ఉషాపరిణయం అండి ఎంతో కాన్ఫిడెంట్గా కొత్త వాళ్ళందరినీ పెట్టి ఒక మంచి లవ్ స్టోరీని మీ అందరికీ అందించడానికి వస్తున్నామండి. ఆగస్టు 2వ తారీఖు మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. హోల్ టీం అండి ఎంత బాగా కష్టపడ్డామో, అదే ప్రజెంట్ ఇప్పుడు చెప్తే నిజంగా డబ్బాలానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారండి. ప్రతి ఎలిమెంట్ ఉందండి ఈ మూవీలో. కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ. 6 పాటలు ఉన్నాయండి సినిమాలో. 6 పాటలు 6 అద్భుతాలుగా ఉంటాయి మొత్తం అండి. ధ్రువన్ మీరు ఇప్పుడే లైవ్ అంతా చూసారు. మీరు ఏ రేంజ్లో తను మ్యూజిక్ ఇచ్చాడు, తను అట్లాగో చెప్పాడు. వెళ్ళిపోయాడు ధ్రువన? ఇక్కడే ఉన్నా. యా, ధ్రువన్ చూసారు కదండి. మొత్తం 6 పాటలు హీరోకి తన ఓన్ వాయిస్ ఇచ్చాడండి. సో పాత వింటేజ్ లుక్ అంటే, వింటేజ్లో ఏంటంటే మనకి హీరోకి ఒక్క సింగరే ఉండేవాడండి మొత్తం అన్నిటికి. కథతో పాటు తను కూడా ట్రావెల్ చేశాడు, నాకు నేను చెప్పాను. అలాగే హీరోయిన్కి మన అదితి ఇచ్చిందండి. తను ఒక మంచి సోల్ఫుల్ సాంగ్ ఒకటి ఇచ్చింది ఎదురుగాని. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ ధ్రువన్ బ్రో. అలాగే మాస్ సాంగ్కి మా లిప్స్గా అదరగొట్టింది. సీరత్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసావు లాస్ట్లో నువ్వు సినిమాకి యాడ్ అయ్యి. అలాగే ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పానండి. ఒకసారి ఎట్రా నేనేదో పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకుంటున్నట్టు ఉంటుంది. ఇది నా వైఫ్ అని నేనేం చెప్పట్లేదండి. మొత్తం 37 డేస్ షూటింగ్ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డే తండ్రి ఇబ్బంది పడకూడదు, ఆయన క్రియేటివ్ సైడ్ ఆయన మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే అంకుల్ ఇందులో ప్రొడక్షన్ కూడా దిగారు కాబట్టి. సో అంకుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి తను యాక్చువల్లీ చేసింది హీరోయిన్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందండి. అండ్ ఫర్ సీరత్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే వర్క్ కూడా అన్ని వర్క్స్ అండి. ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్లతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ అండి. అసలు తను పడిన కష్టం అంత ఇంత కాదు. నేను ఈ 37 డేస్ నేను కళ్ళారా చూశానండి. నేనన్నా ఒక 10 డేస్ షూటింగ్ చేసి వేరే షూటింగ్కి వెళ్ళి నేను కొంచెం తాయితీగా హ్యాపీగా ఉండేవాడిని. అసలు తన నా వైఫ్ అయినందుకు నేను లక్కీ అండి. ఈ రేంజ్లో కష్టపడే అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. తండ్రిని దగ్గరుండి మీరేం టెన్షన్ పడకండి, యా మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు సినిమా చూసుకోండి, నేను మొత్తం మిగతా అంత వర్క్ అంతా చూసుకోనని చెప్పాను. శ్యాము నిజంగా చెప్తున్నాను కదా, చాలా గ్రేట్. అదంతా ఈజీ కాదు. తను ఎంత ఇబ్బంది పడిందో, ఎంత కష్టపడిందో నేను చూశాను, కళ్ళారా చూశానండి 37 డేస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఫ్కి చెప్పకూడదు, బట్ నేను చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను నేను. అలాగే మా డిఓపి సతీష్ గారు అండి. ఇందులో ఏంటంటే అంకుల్ ఏదైనా ఫ్రేమ్ అడిగితే చాలు ఒక 5 minutesలో పెట్టేస్తారండి ఫ్రేమ్. నాకు అర్థమే కాదు. అంటే లైటింగ్ ఇదంతా కష్టం కదంటే అంకుల్ నాకు ఇట్లా కావాలి అని చెప్పగానే టక్కని ఫ్రేమ్ పెట్టేసేవారు.
సార్ ఈ సినిమాకి ఎక్స్ట్రా బ్యూటీ కూడా యాడ్ చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ సార్. అలాగే మా డ్యాన్స్ మాస్టర్లు ఎవరు, మన పోలాకి విజయ్ మాస్టర్, పృథ్వీ మాస్టర్ అండ్ భాను మాస్టర్, మూడు ఫస్ట్ సాంగ్ మీరు చూసారు కదండి, ఉషా పరిణయం సాంగ్, ఉషా టైటిల్ సాంగ్ ఒకటి, లాస్ట్లో మాస్ సాంగ్ అండ్ పృథ్వీ మాస్టర్ అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాపై డైరెక్షన్ టీంలో పనిచేసిన గౌరీ కానీ, వంశీ కానీ, తర్వాత మన సురేంద్ర, గాయత్రి అందరూ అండి చక్కగా పనిచేశారు. అండ్ మా కో డైరెక్టర్ కాళీ గారు అండి. కో డైరెక్టర్ అంటే జనరల్గా ఆయన చేసే పని ఏంటంటే స్కెడ్యూల్ చేయాలి. జనరల్ అదే చేస్తారు, స్కెడ్యూల్ వేసి ఆర్టిస్ట్లో కోఆర్డినేట్ చేస్తారు. పాపం అన్ని పనులు చూసుకున్నారండి. ఆయన పడిన కష్టం అంత ఎంత కాదు. మధ్యలో పాప ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది. అవన్నీ పెద్ద పట్టించుకోకుండా అవన్నీ మళ్ళీ రికవరీ వచ్చి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కాళీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అత్తయ్య గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అత్తయ్య గారి సినిమాకి కూడా మెయిన్ బ్యాక్ బోన్ అండి, సపోర్ట్. ఏదైనా చేద్దామంటే పర్లేదు మీరు చేయండి, నేను చూసుకుంటానని చెప్పి ఆయన కూడా, మా అత్తయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమా కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా చేశాడండి, నేనే. అదే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా అదే మీకు బాగా నచ్చుతుంది నా క్యారెక్టర్. అలాగే మా హీరో గురించి చెప్పాలి. మా బామ్మరిదే ఈ సినిమాలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. డైలీ షూటింగ్ వెళ్ళేటప్పుడు ఒకటి ఎంటీ మైండ్తో వెళ్ళేవాడండి. అంకుల్ ఏం చెప్తే చేస్తే చాలు. చక్కగా ఒక డ్యాన్సులు కూడా తను ఎరగదీశాడు. ఇప్పుడు స్పెషల్గా సాంగ్లో కొంచెం కనిపించింది, బట్ ఆ కొంచెం కాదు, 100% ఉంటుంది. అలాగే ఫైట్లు కూడా తన హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమాకి వర్క్ చేశాడండి. సెకండ్న మీరు అందరూ తను ఖచ్చితంగా బ్లెస్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మా హీరోయిన్, తన డెడికేషన్ కూడా గురించి చెప్పాలండి ఒకసారి. ఒక సీన్లో ఏంటంటే అంకులు గుళ్ళో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంకుల్ ఏం చెప్పారంటే నన్ను చూసి, అందులో నేను అక్కడ ఆ సీన్లో ఉంటానన్నమాట, నన్ను చూసి ప్రసాద్ గారు అని చెప్పి అంకుల్ రమ్మన్నారు, నడుచుకుంటూ రమ్మన్నారు. అదేం చెప్పారంటే అంకుల్ ప్రసాద్ గారు మీరు రండి అన్నారు. సరే ఈ అమ్మాయి టేక్ అని చెప్పగానే ప్రసాద్ గారు మీరు రండి అని చెప్పి అలా అక్కడ చూసింది అనమాట. అది ఆ అమ్మాయి డెడికేషన్ అదండి, ఏం చెప్తే చేసేస్తుంది, అంత డెడికేటెడ్ యాక్టర్ తన్వి. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దీని తర్వాత నీకు పెద్ద పెద్ద ఆఫర్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఉషా పరిణయం ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ August 2nd. జై కలమ తల్లి, జై హింద్, బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు శ్యామని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 మాటలు. లాస్ట్ టీజర్ లాంచ్లో, ట్రైలర్ లాంచ్లో ఎలానో మాట్లాడలేదు, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ఈవెంట్. ప్లీజ్. యా, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకోరా ప్లీజ్. ఓకే. యా